హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈరోజు వీడియోలో బ్రోకలీ ఆల్మండ్ సూప్ని చూపిస్తున్నానండి. ఈ చల్లని వింటర్లో వేడివేడిగా సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. డిన్నర్ని లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సూప్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం మీడియం సైజ్ బ్రోకలీ తీసుకున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంది. ఇలా లావుగా ఉన్న స్టెమ్ పార్ట్ని తీసేసి మిగిలిన బ్రోకలీని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఫైనల్గా డెకరేషన్ కోసం ఒక పావు కప్పు ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు ముక్కలను విడివిడిగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. సూప్ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ బటర్ వేసుకుని, బటర్ వేడైన తర్వాత మనం టాపింగ్ కోసం చిన్నగా కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలను ఇప్పుడు ఈ వేడైన బటర్లో వేసుకొని ఇవి కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు పావు స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్, అలాగే 2 చిటికెళ్ళ మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ 2-3 సార్లు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సెపరేట్గా వేరే బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ వరకు బటర్ వేసుకొని, బటర్ వేడైన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరుక్కుని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం, అంటే చిన్న ఉల్లిపాయతో ఒకటి, మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సగం తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటితో పాటు ఒక బిర్యానీ ఆకు వేసుకుని అవి కొంచెం కలర్ మారిన తర్వాత మనం పెద్దగా కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలను కూడా వేసుకొని దాంతోపాటు 10 బాదం పప్పులను కూడా వేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తేనే బ్రోకలీ కలర్ మారిపోకుండా సూప్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత నేను మూత తీసి ముక్కను చెక్ చేస్తున్నానండి. ముక్క మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క మెత్తబడిపోతే మాత్రం ఇంకొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా ముక్క మెత్తబడిందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ వాటర్ సెపరేట్గా, ఈ ముక్కలు సెపరేట్గా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ బిర్యానీ ఆకుని ఇప్పుడు తీసేయండి. దీనిలో ఫ్లేవర్ అంతా ఇప్పుడు సూప్లోకి వచ్చేసి ఉంటుంది కదా, ఇది ఇప్పుడు వేస్ట్గా తీసి పడేయడమే. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ బ్రోకలీ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే మనం ఈ బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చాలా మెత్తటి ప్యూరీ లాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, చాలా మెత్తటి ప్యూరీలా వచ్చింది కదా. మీకు అవసరం అనుకుంటే మీరు స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవచ్చు. నేనైతే వడపోయట్లేదండి, నాకు లైట్గా బాదం పప్పు ఉంటే ఇష్టం, అందుకని చెప్పి నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ ప్యూరీని వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కూడా వేసిన తర్వాత పాలు మొత్తం ప్యూరీలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకుని లైట్గా ఉడికిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ సెపరేట్ వాటర్ ఏమి యాడ్ చేయకండి, మీరు ఆల్రెడీ బ్రోకలీ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వాటర్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకోవచ్చండి. సూప్ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్ తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్గా ఉండడం కోసం నేను ఓన్లీ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కనుక మిక్స్డ్ హెర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఓన్లీ ప్లెయిన్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఈ ఫ్లేవర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి, చాలా మైల్డ్ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు సూప్ని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ థిక్నెస్లో వచ్చింది. ఇది కరెక్ట్ థిక్నెస్లో ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ అండి. వాళ్ళ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది చాలా తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతారు ఇలా సూప్స్ తీసుకోవడం వల్ల. సూప్ సర్వ్ చేసేటప్పుడు బౌల్లో వేసుకున్న తర్వాత పైన టాపింగ్లో ఫ్రెష్ క్రీమ్ని, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బ్రోకలీని వేసి లైట్గా పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి. ఈ బ్రోకలీ సూప్ని ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా చాలా హెల్దీ సూప్. మరి ఈ సూప్ ప్రిపరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.